తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మహనీయులు మిషనరీస్ రాబట్టే మనం ఈరోజు అందరూ కూడా ఎంతమంది దైవజనులు తయారయ్యారు, మనకి విద్య వచ్చింది. ఆ విద్య రాబట్టే మరి ఇంతమంది కూడాను చైతన్యం చేసినటువంటి పరిస్థితులు. మహానుభావులు, ఆ ఇద్దరు మహానుభావులు అంబేద్కర్ గారు మరియు బాబు జగజ్జీవన్ గారు మనకి ఒక స్ఫూర్తిని తీసుకొచ్చారు. ఒక చక్కని పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ పరిస్థితిని ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. క్రైస్తవులు అంటే ఎవరు? ఖచ్చితంగా పర్టికులర్గా ముద్ర వేసింది మాలా మాదిగ. ఈ మాలా మాదిగల్ని అణసారి ఇప్పటి పరిస్థితుల్లో ఎవరి వల్ల కాదు కాబట్టి దీన్ని ఒక అడ్డం పెట్టుకొని మనల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎదగనీయకుండా మరలా పూర్వం పరిస్థితులు ఇది మొట్టికి చేట, మూతికి మొంత, ఈ మళ్ళీ తీసుకురావాలంటే దుఃఖంతో ఉన్నారు. అది అంతా పోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మాలా మాదిగ అనేటువంటి భావదరిద్రాన్ని పోగొట్టుకోవాలి ఫస్ట్. అప్పుడు మీరంతా చైతన్యం అయ్యి దైవజనులంతా కూడా ప్రతి వ్యక్తిని కూడా చైతన్యపరిచి ముందుకు నడిపిస్తే మన వెంట కలిసి రావడానికి భయంగా ఉన్నటువంటి చిన్న కులాలన్నీ కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మైనారిటీ సిద్ధంగా ఉన్నారు, చిన్న కులాలను సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి వాడు భయపడుతున్నారు. మనం కనుక ముందుకు వస్తే ఏమవుతుందో అనేటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ భావదరిద్రాన్ని వదిలిపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇదంతా కూడా మనం నివసించేది పూరి గుడిసే, పడుకునేదేంటి నొలక మాంసం, తినేదేంటి గుడ్డు మాంసం. మరి ఈ పరిస్థితుల్లో మన అందరూ కూడా ఒకటిగా ఉండేటువంటి రెండుగా ముక్కలు చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు రెండుగా ముక్కలుగా కాదు, అందరూ ఒకటిగా రావాలి ఇప్పుడు. అందుకని మహాభారతం యుద్ధంతో అంతమైంది. ఈ అంటే మాల మాదిగల మహాభారతం సంఖ్యతో సమాప్తమవుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా సిద్ధంగా ఉండేసి మీరందరూ కూడా కలిసిమెలిసి మీరు ఉంటే ముందుకు వస్తే సాధించలేదంటూ ఏమి లేదు. ఇంతకు అందరూ చెప్పినట్టు జనాల నుంచి ఇదే ప్రపంచ స్థాయికి ఎదగాలనేటువంటిది, ఈ జనాలే మార్గం చూపిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడాను దైవజనులు అందరూ కూడా గమనించి బిడ్డలను చైతన్యం చేయండి, అందరూ ముందుకు రండి. ఇందాక అన్నట్లుగా మా గురుతులు కృపాచార్య గారు చెప్పినట్టుగా ఇక్కడ నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి లక్షల మందితో కనుక ఒక ర్యాలీని పంపించగలిగితే డెఫినెట్ గా మనం సాధించలేదు ఉండదని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు. ఈ బీసీలకు మాత్రమే జరుగుతున్నది కదా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి వాళ్ళు, మేము అడ్మినిస్ట్రేషన్ చేసాం, చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపించాం. సోషల్ సైంటిస్టులుగా ఇక్కడ ఉండేటువంటి సాగర్ కానీ, అబ్రహాం లింకన్ కానీ, అలాగే కిరణ్ కుమార్ కానీ, దేవానంద్ గారు కానీ, వీళ్ళందరూ సోషల్ సైంటిస్టులే. ఇప్పుడు మాకుండేటటువంటి విషయం ప్రకారం ఏంటంటే, ఎవడైతే బలహీనుడైనటువంటి వాడిని ముందు దెబ్బ కొడతాడో ఈ దెబ్బ తిని మిగిలిన వాళ్ళందరూ సెటరేట్ అవుతారు. మొట్టమొదటిగా చేస్తుంది ప్రభుత్వం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు అనబడేటటువంటి వీళ్ళలో ముఖ్యంగా మాలమాదిగలు అనేటటువంటి వాళ్ళని కనుక ఇక్కడ ఈ రిజర్వేషన్ కనుక దెబ్బ కొడితే మిగిలిన వాళ్ళందరూ సెటరేట్ అవుతారు. క్రైస్తవ మతానికి ఈరోజు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కొంచెం పెద్ద వ్యవహారాలన్నింటిలోనూ మాకు అనుభవం ఉంది కాబట్టి, మిగిలిన వాళ్ళందరితో పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే సోదరుడు ఒక మాట అన్నాడు, ఒక 40 మంది కనుక దేవాలయంలోకి వెళ్ళి కర్రలు పట్టుకుని మీరు నిలబడితే, మీరు ఎవరైనా కానీ అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే మీకు దేవుడు వచ్చి అక్కడ కనపడతాడా అనేటటువంటి మాటలు అన్న పరిస్థితులు తను చెప్పింది 100 రూపాయలు నిజం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనం అందరూ కూడా మేల్కోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం మనం ఈ మీటింగును చూసి, తెనాలిని చూసి భారతదేశం కాదు ఇతర దేశాల్లో కూడా ఒక చైతన్యం రావాలి. ఎస్, తెనాలి దీనికి ముందు కావాలి. దీనికి తెనాలి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకప్పుడు తెనాలిలో కాల్పులు జరిగినప్పుడు మనకి అక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బొమ్మలు ఉన్నాయి కదా, ఆ కాల్పులు జరిగినప్పుడు
విన్స్టన్ చర్చిల్ అనేటువంటి ఆయన అమెరికాలో ఉంది వేరీస్ తెనాలి అనే, అది రికార్డ్ అయిన మాట, ఇది పార్లమెంట్ లో రికార్డ్ అయిన మాట, ఇది వేరీస్ తెనాలి అనేది. అదే తెనాలి ఈ రోజు దళిత క్రైస్తవులకి ఎస్సీలు అనబడేటటువంటి ఈ హోదా కనుక ఇవ్వకపోతే తెనాలి గర్జిస్తుంది. తెనాలి గర్జన అనేటటువంటిది ప్రపంచానికి తెలియజేయాలి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏంటంటే, మీటింగ్ జరిగే లోపల మండల స్థాయి నుంచి అర్జీలు తయారు చేయండి. ఎంఆర్ఓలకు ఇవ్వండి, ఆర్డీఓలకు ఇవ్వండి, కలెక్టర్లకు ఇవ్వాలి. ఇది మనం రికార్డెడ్గా చేయాలి. ఊరిక మాటలు చెప్పి మీటింగ్లు పెట్టి పేపర్ స్టేట్మెంట్లు వస్తే కాదు, టీవీ స్టేట్మెంట్స్ వస్తే కాదు, పేపర్గా మనం రావాలి. మనం అందరూ కలిసి, నలుగురు కలిసి కూర్చుని మాట్లాడి మండల స్థాయి నుంచి అర్జీలు వెళ్ళాలి. ఎన్ని వేల లక్షల అర్జీలు వెళితే అప్పుడు కదులుతుంది ప్రభుత్వం. నీ కాళ్ళ దగ్గరకు వచ్చే క్రైస్తవ మతమే గొప్పది అని శ్లాఘించాలి. వెంకట్ గారు వీళ్ళందరూ మాట్లాడారు, అక్క ఈ విషయంలో మనం ఏదన్నా చేయాలి అని చెప్పి. నాకు తెలిసినంత వరకు, నేను దేవుని వాక్యం అయితే చెప్పలేను, కానీ నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు పూర్వం అందరూ ఏమి ఫైట్ చేశామంటే క్రిస్టియన్స్ని ఎస్సీలుగా మార్చాలని గత కొంతకాలం నుంచి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో వివిధాలుగా ప్రయత్నించారు. అది రాకపోగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే చర్చికి వెళ్తే కూడా వాళ్ళకి ఎస్సీ హోదా లేదు అనేది ఇంకా దౌర్భాగ్యమైన విషయం. ఈ కోస్టల్ ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో ముఖ్యంగా ఈ కోస్టల్ ఆంధ్ర గురించి మాట్లాడుతున్నానండి. ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా 90% ఎస్సీస్ అందరూ కూడా క్రిస్టియన్స్. అంటే క్రిస్టియన్స్ అంటే అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే. ముఖ్యంగా పల్లెల్లో మాలా మాదిగ వాళ్ళే అందరూ కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళే బిలో పావర్టీ లైన్లో ఉండేది, వాళ్ళకే రిజర్వేషన్స్ కావాలి. అట్లాంటిది చర్చికి ప్రతి ఆదివారం నేను ఒక్కొక్క చిన్న పల్లెల్లోనే 3-4 సంఘాలు ఉంటాం. మీ అందరికీ తెలిసిన విషయము. ఒక చిన్న 200 గడపలు ఉన్న ఊర్లో కూడా ఒక 2 సంఘాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా తప్పకుండా ఆదివారం చర్చికి అటెండ్ అవుతారు. అట్లాంటప్పుడు వీళ్ళ పిల్లలు రేపు పొద్దున ఎలా ఎడ్యుకేటెడ్ అవుతారు? ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఏమి ప్రొవైడ్ చేస్తుందండి? ఎస్సీ హోదా ఇవ్వబట్టే కదా ఈ ఎస్సీలందరూ కూడా చదువుకునేది. ఇప్పుడు వీళ్ళకే చిన్న ఇది కూడా లేకుండా చేస్తే, ఈ కేవలం ఒక మతం అనేది అడ్డు పెట్టుకొని ఆ చిన్న రిజర్వేషన్ కూడా లేకుండా ఇంకా అనంతొక్కేస్తే ఎప్పుడు ఈ జాతి పైకి వస్తుంది, ఎప్పుడు మళ్ళీ ఈ సమానత్వం అనేది వస్తుందని చెప్పేసి నా అభిప్రాయము. కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు, అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద లీడర్స్ వరకు కూడా, అంటే మేము వచ్చి ఇప్పుడు ఈ క్రిస్టియన్ మీటింగ్లో మాట్లాడితే ఏమో ఈ క్రిస్టియన్ మతం మాకు అంటుకుంటుందేమో అన్నాం. ఆ భావం తగ్గించుకొని ముఖ్యంగా నేను చెప్పేది మాలా మాదిగా. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ ఎక్కువగా ఈ క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకుంది మాలా మాదిగలే. కాబట్టి ప్రతి మాలా మాదిగ కూడా నడుం కట్టుకొని ఈ విషయంలో ఫైట్ చేయగలిగితే, ముందు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఆ గిఫ్ట్ అనేది, ఆయన ఎంతో సాక్రిఫైస్ చేసి ఇచ్చిన గిఫ్ట్ని మనం యూటిలైజ్ చేసుకుంటామని నా ఆశ. దాని విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇక అందరూ దాచుకొని అమ్మోది ఈ మీటింగ్కి వెళ్తే ఏమవుతుందో, మా మీద క్రిస్టియానిటీ ముద్ర పడుతుందో అని చెప్పి భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టుకొని ముందుకు వస్తేనే ఇది సక్సీడ్ అవుతాం నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. సమయం ఇచ్చినందుకు అధిదాస్ రెడ్డి గారికి, లింకన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క.